నేనేం చెప్పినా మొన్ననే చెప్పిన. వాళ్లకు పాలన చాత కాదు. వాళ్ళు పాలన చెయ్యలేరు. అండ్ మోర్ ఓవర్ వాళ్లకు ఎలా మనము ఆదాయ వనరులు సమకూర్చాలి, తెలంగాణలో ఆర్థికంగా మనం ఎలా బలపడాలి, మన రాష్ట్రం ఎలా అభివృద్ధికి ముందుకు సాగాలి, ఆదాయ వనరులను పెంచుకునే విధానాలు తెలియని ఘోరమైన స్థితిలో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. ముఖ్యమంత్రి గారికి అనుభవం లేదు, మంత్రులు అంతే. వాళ్ళు పనిచేసినప్పుడు సమైక్యాంధ్ర రాష్ట్రంలో ఆ ముఖ్యమంత్రుల కింద పనిచేసిండ్రు. తెలంగాణలో ఏముంది, ఏం జరుగుతుంది వాళ్ళకి ఏమీ తెలియదు. ఇప్పుడు ఏమంటున్నారు, ఇటువంటి వ్యక్తులు తెలియని వాళ్ళు, అంటే వీళ్ళ డొల్లతనం ఎక్కడ బయటపడుతుందని చెప్పి విషయం అంతా కేసీఆర్ పైన నూకిస్తారు. అంటే ఎట్లా, వీళ్ళ యొక్క పనితనం, వీళ్ళ చేతగానితనం తెలంగాణ ప్రజలు గుర్తించారు. ఆ గుర్తించినందుకు వీళ్ళకు భయభ్రాంతులకు గురై తెలంగాణ ప్రజల్లో మేము పలసనైతామని చెప్పి ఇప్పుడు ఏం చేస్తున్నారు, బీఆర్ఎస్ హయాంలో జరిగిన పనులపై విజిలెన్స్ ఎంక్వైరీ అంట వెయ్యండి సార్. ఏదున్నా పారదర్శకమైంది కదా, ఏదున్నా కాగితాల మీద అయింది కదా. ఒక 1-2-1 అయితే కాదు కదా, ఏదున్నా కానీ భారతదేశంలో ఒక రాష్ట్రంలో వ్యవహారాలు సాగుతున్నప్పుడు భారతదేశ చట్టాలకు అనుగుణంగా సాగుతాయి కదా. రాష్ట్రంకో చట్టం, దేశంకో చట్టం ఉండదు కదా సార్. ఏదున్నా పేపర్ మీద అవుతుంది, ఏదున్నా కాంట్రాక్ట్ ద్వారా అవుతుంది. మీరు ఎంక్వైరీ వేయండి. చూసినా కదా మీ ఎంక్వైరీ, నరసింహారెడ్డి గారు ఎట్లుండే డొల్లతనం బయటపెట్టాడు కేసీఆర్. మీరు వేయండి సార్, వేస్తే దాని కూడా మాట్లాడతాడు ఆయన. ఏం జరిగిందో ప్రజలకు తెలుసుకుంటారు కదా. మీరు ఎంక్వైరీ వేస్తేనే జరుగుతుంది, తెలుస్తుంది కదా జనాలకు. ఈ బట్ట కాల్చి మీద పడే ఎన్ని రోజులు ఇది. మీరు ఏదైతే పనులు చేసిండ్రో ఆ పనుల మీద కూడా ఖచ్చితంగా మీ ప్రభుత్వం దిగిపోతే ఎంక్వైరీ అవుతుంది, గుర్తుంచుకోండి. మీరు ఇచ్చిన హామీలు ఫస్ట్ నెరవేర్చండి. ప్రజలకు రకరకాల హామీలు ఇచ్చి మీరు ప్రజలకు రకరకాలుగా ఆశలు పెట్టిండ్రు. మీరు వస్తే మేము బాగుపడతామని చెప్పి వాళ్ళు సంతోషపడ్డారు. నేడు మీరు మోసం చేసిండ్రని వాళ్ళు గోసపడ్డారు సార్. పొన్నం ప్రభాకర్ గారు, మీరు ఖచ్చితంగా ఎంక్వైరీ వేయండి. ఎంక్వైరీ వేస్తేనే నిజాలు తెలుస్తాయి. కేసీఆర్ మంచిగా ముత్యం, కడిగిన ముత్యం లెక్క బయటకు వస్తాడు. మేము కూడా ఎదురు చూస్తున్నాం సార్. ఎంత తొందరగా వేస్తే అంత మంచిది సార్. వేయండి మీరు ఎంక్వైరీ.